వార్తలు నేను డాక్టర్ సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ కింగ్కోటి హాస్పిటల్. మాకు దాదాపుగా ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన పిల్లలు బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా కింగ్కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీమ్ అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి, ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు. వాళ్ళు సాంబారు, పప్పు, అన్నం తినమని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అందరి పిల్లలు కూడా స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు.